క్లియర్‌గా ఇక్కడ ప్రజల దగ్గరికెళ్ళి ఎజెండా అసలు ప్రజలకి ఏ విధంగా కన్విన్స్ చేద్దామని దగ్గర వీళ్ళిద్దరి దగ్గర ఆలోచన లేదు. నిన్న మీటింగ్‌లో ఏం చెప్పాలండి? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ విధంగా తప్పు పాలసీ ఉంది. ఈ పాలసీని మేము సరిజేస్తాం. లేదు ఇదిగోండి ఈ స్కీమ్‌లో పలానా వాళ్ళు అర్హులు ఉన్నా గానీ వాళ్ళకి ఇవ్వట్లేదు. సో మేమొస్తే ఆ అర్హతల్ని సవరించి లేకపోతే వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాం. ఇది కదా మాట్లాడాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊర్లో కూడా పాదయాత్ర జరిగినప్పుడు క్లియర్‌గా ఏం జరుగుతుంది గవర్నమెంట్‌లో ఈ హామీ ఎందుకు అమలు చేయలేదు? ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ మొత్తం పూర్తిగా చేస్తా అన్నారు. నేను అలా చేయలేను. నేను సంవత్సరానికి 12,500 నెలకు 4 సార్లు ఇస్తాను 50,000 అనే చెప్పారు. కానీ కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న దాంతో కలిపి 5 సంవత్సరాల పాటు 13,500 ఇస్తున్నాం. సో ఎక్కడా కూడా మేము దాచట్లేదు. ఉన్నది జరిగింది చెప్తున్నాం. ఇంకోటి క్లియర్‌గా ఇంకోటి ఏం చెప్తున్నాం? మా పాలన నచ్చితేనే 2019 నుంచి 2024 వరకు మా పాలన నచ్చితేనే మీకు మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ ధైర్యం పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఇద్దరికి కలిపి కానీ ఉందా? 2014-19 పాలన తెస్తానని కానీ లేక 1995 నుంచి 2004 మధ్యలో పాలన తెస్తానని కానీ ఉందా? ఇక ఇక ఒక ముఖ్యమైన పాయింట్కి వస్తున్నా అండి. ఇక్కడ సీట్ షేరింగ్ ఓటు ట్రాన్స్ఫర్ అనే దాని మీద కూడా చాలా మల్లగుల్లాలు పడతా ఉన్నారు. ఎందుకోసం అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఇవాళ సోషల్ మీడియాలో చూడొచ్చు, గ్రౌండ్ లెవెల్లో చూడొచ్చు, జగ్గంపేట నుంచి అనేక ప్రోగ్రామ్స్ చూడొచ్చు. వీళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునే స్టేజ్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా సర్దుకోవాలా లేకపోతే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలా అనే దాని మీద. తర్వాత మన చౌదరి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో ఎక్స్పైర్ అయిపోయిన క్యాండిడేట్లు మా దగ్గరకు వస్తారన్నారు. నేను ఒకటి అడుగుతున్నా అండి, మాకు ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో పనికిరాని వాళ్ళు ఇంకో చోట పనికి వస్తారని అడిగే మీరు మా పార్టీలో పనికిరాని వాళ్ళు మీకు పార్టీలోకి ఎలా పనికి వస్తారండి? సో ఏదైనా కానీ ఒక విమర్శ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాలి. రెండోది, పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా జవాబుదారీతనం ఉండాలి. ఈ జవాబుదారీతనం లేనటువంటి మనిషి ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. రైట్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇవాళ తెలుగుదేశం జనసేన పొత్తు ఖరారు, బీజేపీతో కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆప్షన్ ఏంటి అంటే, వాళ్ళు అటు పక్కనకి వెళ్తే కమ్యూనిస్ట్ అయితే కనుక బీజేపీ అటు వెళ్తే రామని చెప్పారు. వాళ్ళతో ఏమన్నా మీరు పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందా? మీ పాత కాంగ్రెస్ పార్టీ ప్లస్ కమ్యూనిస్టులను పెట్టుకుని, ఎందుకంటే వాళ్ళందరూ ఒక జట్టు అవుతున్నప్పుడు మీరు బలహీనపడటం, అందులో మీ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళ పార్టీలో కొన్ని లొకలొకలు, కూటమిలో లొకలొకలు, మీ పార్టీలోనే ఇంటర్నల్గా లొకలొకలు కనబడ్డాయి కదా బయటకు వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. సాయి గారు, ఎవరికైనా కానీ ఒకళ్ళ టికెట్ ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, ఎవరికైనా కానీ ఆ కోపాలు తాపాలు కొన్ని రోజులు ఉంటాయి. తర్వాత సర్దుకుపోతారు లేదా విభేదించి బయటకు వెళ్తారు. అది ఎవరు కూడా ఆపలేరు. ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు ఆ రాజకీయ పార్టీ అధినేతకి తనకు ఒక నిర్ణయం ఉంటుంది, తనకు ఒక ఫోకస్ ఉంటుంది. ఎవరు ఎక్కడిని గెలిపెట్టుకోవాలనేది అది పార్టీ పూర్తిగా జాతీయ పార్టీలో అయితేనే ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ప్రాంతీయ పార్టీలు అయితే అధినేత నిర్ణయిస్తాడు. దీన్ని ఎవడు మార్చలేడు. దీని మీద సెకండ్ ఒపీనియన్ కూడా ఎవరికి ఉండదు. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది మీ క్వశ్చన్ ఏమంటే, మేము ఎవరితో పొత్తుకి వెళ్లే ప్రసక్తి లేదని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు క్లియర్ చేశారు. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఇప్పుడు పరిణామాలు చూశాక ఎట్లాంటి పరిణామం అయినా కానీ మేము ప్రజలతోనే వెళ్తాము. బీజేపీతో వెళ్తారా? ఎందుకంటే ఇప్పుడు చౌదరి గారు కూడా అంటున్నారు కదా బీజేపీ మీకు లాలూచి ఉందని. సార్, బీజేపీకి మాకు లాలూచి ఉంది అని చెప్పి ఆయన మాత్రాన నిజం కాదు కదా. ఇప్పుడు తెల్లారి పొద్దున్నే లెగిస్తే పవన్ కళ్యాణ్ని వాటేసుకొని ఉంటారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీని వాటేసుకుందాం అంటారు. వాళ్ళు కలిసి ఉన్నారా, మేము వాళ్ళని కలిసి ఉన్నామా? రైట్. అంటే లేదు, పోనీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఖాళీగా ఉంటాయి, వాళ్ళతో ఏమన్నా వెళ్తారు? సాయి గారు ఒకే ఒక్క నిమిషం. సాయి గారు, జగన్ గారు మోడీ గారిని డయాస్ మీద కూర్చోబెట్టి నాకు